యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయం 38వ వచనమును దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 38వ వచనం. నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ఓబద్యా గ్రంథము, ఓబద్యా రాసిన పుస్తకం ఒకే ఒక్క పేజీ ఉంటుంది, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందరూ కూడా తీసినట్లయితే 1వ అధ్యాయము 10వ వచనమును దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ముందుకు కొనసాగదాం. నీ సహోదరులైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలాత్కారమును బట్టి నువ్వు అవమానము నొందుదువు. ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు. ఆమేన్. చదువుబడిన వాక్యమును ప్రభువు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు, వందనాలు. చదువుబడిన వాక్యమును దీవించుము, ఆశీర్వదించండి. అవును ప్రభువా, మీరు తండ్రి ఆత్మగా రాసిన తండ్రి ప్రతి ఒక్క మాట ప్రభువా జీవము గలదై ఉన్నది. ఆ యొక్క మాటలు ప్రభువా ప్రపంచములోని ఏ ప్రజలైనను చదవవచ్చును నాయన. కానీ ప్రభువా వాటి యొక్క ప్రత్యక్షత ఈ గడియ వర్తమానములో ఉన్నది. అవును నాయన, మీరు శరీరధారి వచ్చినప్పుడు తండ్రి లేఖనములన్నీ శిష్యులు ఎరిగియుండి ప్రభువా మీరు ఈ మార్గములు వెళుతున్నప్పుడు మిమ్మల్ని గురించి వారికి అర్థము కాలేదు నాయన. కానీ మీరైతే తండ్రి ఆ యొక్క తండ్రి యెరూషలేములోని ఆ యొక్క గదిలోనికి వచ్చి ప్రభువా ఆ రొట్టెను విరిచి వాళ్ళకు విచ్చినప్పుడు తండ్రి వారు కనులు తండ్రి మీరేను గుర్తించినవి. అదేవిధంగా ఈ దినమున కూడా తండ్రి వాక్యమనబడే రొట్టెను మీరు విరిచి ప్రభువా చదువుతున్న వినుచున్న ప్రతి ఒక్కరూ గ్రహించేలాగన మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బలపరచుము, మీ ఆత్మ చేత నింపండి. మీ రాకడ కొరకు సిద్ధపడుతున్న మీ యొక్క వధువును సిద్ధపరచుము, సహాయం చేయమని సమస్తము కూడా మీ చేతులకు మేము అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఇక్కడ చూడండి, యిర్మీయా గ్రంథము 49వ అధ్యాయము 38వ వచనములో దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా సింహాసనమును అచ్చటనే స్థాపించి యాలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయుదును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు తన సింహాసనాన్ని ఎక్కడ స్థాపిస్తానంటున్నాడు? ఏలాములో నా యొక్క సింహాసనమును స్థాపించి అక్కడున్నటువంటి రాజులను అధిపతులను నేను నాశనము చేయుదును. ఇది యెహోవా వాక్కు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడంటే ఖచ్చితంగా జరగాల. హల్లెలూయా. అందరూ ఆమేనన్నా? ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పే వర్తమానం ఏలామును గూర్చినటువంటి దేవుని యొక్క ప్రవచనం. ఏలామును గురించి దేవుని యొక్క ప్రవచనం అనే ఒక వర్తమానం మనం కొద్ది నిమిషాలు చూద్దాం. నేను మొత్తం చెప్పలేను, కానీ వీలైనంత వరకు ఇప్పుడు ప్రభు చిత్తమైతే ఒక 75%, సాయంత్రం మిగతా 25% ఈరోజు దాన్ని ఫినిష్ చేయడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. మొత్తం చెప్పాలంటే 2 అయిపోద్ది, బట్ వీలైనంత కొద్దీ మనము దాన్ని ఈరోజు ముగించుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరూ హల్లెలూయా.
ఏలాము అంటే ఏంటి అంటే, ఒకప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథమును రాసేటప్పుడు ఆ ప్రాంతములో ఏలాం అనేబడే ఒక భూభాగము, అది ఎక్కడ ఉందంటే ఇరాన్ దేశంలో ఉంది. వింటున్నారా? ఇరాన్ దేశములో పెర్షియాగా అది ఉన్నప్పుడు దాంట్లో 75% భాగాన్ని ఏమని పిలుస్తారంటే, ఇరాన్లో దాన్ని ఏలాం అని పిలుస్తారు. అప్పుడు దానికి సూసా క్యాపిటల్ సిటీగా ఉంది. అందరూ వింటున్నారా? ఇండియా క్యాపిటల్ సిటీ ఏంది? న్యూఢిల్లీనా? హల్లెలూయా. అమెరికా క్యాపిటల్ సిటీ ఏంది? చెప్పండి. మన దేశాన్ని మనకేమో ఆలోచిస్తున్నాను పాస్టర్ గారు, అమెరికాది మనకెందుకు అంటావా? అమెరికా దేశం ఏంది? హల్లెలూయా. వాషింగ్టన్, జార్జ్ వాషింగ్టన్ కాదు, వాషింగ్టన్ను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రష్యా రాజధాని ఏంటి? మాస్కో. శ్రీలంక రాజధాని ఏంది? కొలంబో. హల్లెలూయా. అన్నీ మనోడు 3వ తరగతి చదివే పిల్లలు మొత్తం క్యాపిటల్ సిటీలు అన్నీ టక్ చెప్తారు. మిగతా వాళ్ళందరం నోరు తెరుచుకున్నారు. నోరు మీ లోపలికి ఏదైనా వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. తెలుసులే, మీ అందరికీ తెలుసులే, కాదు సిగ్గుపడుతున్నాను చెప్పడానికి. సరే, మంచిది. పెర్షియాకి 3/4% ఏంటంటే దాన్ని ఇరాన్గా పిలుస్తారు. మొత్తాన్ని కలిపి ఏమంటారంటే ఇరాన్ దేశం. పెర్షియా అంటే ఏంటంటే ఇరాన్. ఏంది? రెండవ సామ్రాజ్యం, ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఇరానే ఏలామై ఉన్నది. అందరం వింటున్నారా? ఇరానే ఏలాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు నా యొక్క సింహాసనమును ఏలాములో స్థాపించి ఏలాములోని రాజును అధిపతులను నేను నాశనము చేయుదునది యెహోవా వాక్కు. హల్లెలూయా. రాజును నాశనం చేస్తాడట, అధిపతులను కూడా దేవుడు నాశనం చేస్తాడు, తన సింహాసనాన్ని అక్కడ స్థాపిస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. అందుకే ఇక్కడ దేవుని సింహాసనం ఉండేది యెరూషలేములో కదా? అవునా? దేవుని సింహాసనం ఎక్కడ ఉంటుందండి 1000 ఏళ్ల పరిపాలనలో? చెప్పండి సార్. దేవుని సింహాసనం ఎక్కడ ఉందంటే, ఈరోజు దేవునికి సింహాసనం ఆత్మీయంగా ఎక్కడుంది చెప్పండి? వధువులో ఉన్నది. హల్లెలూయా. నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిసము కలిగిన వధువులో దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం ద్వారా వాళ్ళ యొక్క హృదయం అనే మందసములో దేవుని యొక్క సింహాసనం ఉంది. ఆమె పాత నిబంధన ఇజ్రాయేలుల సంఘములో దేవుని యొక్క సింహాసనం ఎక్కడ ఉన్నది? కరుణా పీఠములో ఉన్నది, మందసములో ఉన్నది. ఆమె హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా సింహాసనమును ఏలాములో స్థాపించెదను. ఏలాం అంటే ఇరాన్ దేశమై ఉన్నది. సరిగ్గుచ్చు, నోట్లో ఏల్ది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దీన్ని ఇక్కడ అసలు ఇరాన్లో దేవుడు తన యొక్క సింహాసనాన్ని ఏలాములో స్థాపిస్తే ఇరాన్ దేశానికి అసలు భద్ర శత్రువు ఎవడురా అంటే ఇజ్రాయెల్ దేశం. ఇరానుడికి ఇజ్రాయెల్ అంటే పళ్ళు నూరుతాడు వాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం అంటే విపరీతమైన కోపం వాడికి. హల్లెలూయా. ఇరాన్ దేశము తన దగ్గర ఉన్నటువంటి డబ్బు, తన దగ్గర ఉన్నటువంటి సంపద, తన దగ్గర ఉన్నటువంటి సమస్త ఆస్తి అది దేని కొరకు వెచ్చిస్తుంది అంటే అణుబాంబుల తయారీ కొరకు, న్యూక్లియర్ వెపన్స్ కొరకు,
చుట్టుపక్కల ఇజ్రాయెల్ చుట్టూ ఏవేవైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటిలో కూడా ఉగ్రవాద సంస్థలను అది తయారు చేసి ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళందరికీ డబ్బును ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంటారు. ఎందుకు తెలుసా? హల్లెలూయా. ఆ ఉగ్రవాదుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, డబ్బు, వాళ్ళ అకౌంట్లలో లక్షల కోట్ల డబ్బు ఎవరిది అంటే అది ఇరాన్ దేశానికి. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము, ముఖ్యమైన ఆలోచన ఏంది అంటే ప్రపంచ పటములోనే ఇజ్రాయిల్ దేశం అనేది ఉండకూడదు. అందరు వింటున్నారా? ప్రపంచ పటంలోనే ఇజ్రాయెల్ దేశం అనేది, ఓ హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచ పటము ఈ 4 పక్షం అనుకో, 4 పక్షాలుగా ఉందనుకో, దాంట్లో ఇజ్రాయెల్ దేశము ఎంతదయ్యా అంటే కనీసం దీంట్లో సగం కూడా ఉండదు. ఈ బిట్లో ఇది ఈ ఇది ఉంది కదా, దీంట్లో సగం ఉన్నట్లుగా కనపడుతుంది ప్రపంచ మ్యాప్లో. అది ఉండకూడదు అనే ద్వేషము ఇజ్రాయెల్ దేశాలకి, హిజ్బుల్లా సంస్థలకి, హామాస్ సంస్థలకి, ఐసిస్ సంస్థలకి, ఇంకా ఏవేవి ప్రపంచంలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇజ్రాయెల్ దేశం మీద ఉండకూడదు వాళ్ళంతే అనంత ద్వేషాన్ని వాళ్ళు ఇప్పటికి కూడా కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆమె ఏ దేశంలో యుద్ధం జరిగి బాంబు జరుగుతుందో వేస్తారో వేయరు, కానీ ఇజ్రాయెల్ దేశం మీద నిరంతరము ఆయుధాలు, అణ్వాస్త్రాయాలు, బాంబుల దాడి రోజుకొకసారైనా జరుగుతూనే ఉంటుంది. అందుకు అర్థమవుతున్నదా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇజ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలనే ఆలోచన ఇరాన్ దేశాంది, ఏలాము దేశాంది అయితే దేవుని యొక్క ఆలోచన ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు మనం ఒకటి అనుకుంటామయ్యా, ఏం బ్రదర్, ఏమ్మా, అందరూ వింటున్నారా? మనం ఒకటి అనుకుంటాం, కానీ దేవుడు ఇంకోటి చేస్తాడు. మనుషుల యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా దేవుని కార్యాలు ఎల్లప్పుడూ కూడా జరుగుతుంటాయి. హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త అంటాడు, నీవు ప్రపంచమును నువ్వు చూడాలి, గుర్తించాలి, దేవుని యొక్క రాకడను నువ్వు గుర్తించాలి, తెలుసుకోవాలి అంటే నువ్వు వాచ్ చేయాల్సింది ఏంటంటే, మొదటి రష్యా దేశము, రెండోది రోమ్, మూడోది అమెరికా, నాలుగోది ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా. ఈ 4 దేశాలను చూసి దేవుని యొక్క రాకడ నీకు అర్థమవుతుంది. ఆమేన్. ఏలాము, ఇరాన్ అయితే ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా ఉంటే, వాళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఉంటే, దేవుడు ఇరాన్ దేశం గురించి కొన్ని ప్రవచనాలు పెద్ద ప్రవక్తల ద్వారా ఆయన రాయించాడు. హల్లెలూయా. ప్రవచనం అంటే తెలుసుగా? ప్రవచనం అంటే ఏంటండి? జరగబోయే విషయాన్ని ప్రవచనం అని అంటారు. ఆమె జరగబోయే సంగతులను ప్రవచనము అని అంటారు. అలాగా దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక ప్రవచనాలు ఇర్మియా గ్రంథములోను, యెహెజ్కేలు గ్రంథముల్లోనూ దేవుడు ఆయన రాయించాడు ఏలామును గురించి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాటిలో కొన్ని మనం చూద్దాం. ఇరాన్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉంటే దేవుడు ఇరాన్ గురించి, ఏలాము గురించి ఏమంటున్నాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం మీరు గమనించండి. 49వ అధ్యాయము 34వ వచనం నుంచి చాలా నిదానంగా చదవాలా. హల్లెలూయా. యూదా రాజైన సిద్కియా ఏలుబడిలో ఆరంభములో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ప్రవక్తి అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైనదే. ఏలామును గూర్చి ఇలాగ సెలవిచ్చెను. ఎవరిని గురించి సార్? ఏలాము. ఏలాము ఇరాన్ గురించి ఈ విధంగా సెలవిచ్చెను మాట్లాడుతున్నాడు దేవుడు. సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఏలాము యొక్క బలమునకు, నేను
ఏలాము యొక్క ఏలాము అంటే ఇరాన్ యొక్క బలమునకు ముఖ్య ఆధారమైన వింటిని ముఖ్యమైన ఆధారం ఏందంట? వింటి. హలో, ముఖ్యమైన ఆధారం అంట. ఏలాముకి ముఖ్యమైన ఆధారమైన వింటిని విరుచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరు వింటున్నారా? ఏలాముకు ముఖ్యమైన ఆధారమైన వింటి ఏందండి? వింటినంటే ఏంది? వింటినంటే ఏంటి? హల్లెలూయా, ఆమేన్. దాని యొక్క వింటిని నేను విరుచుచున్నాను. ఏలాము యొక్క వింటిని నేను విరుచుచున్నాను. 4 దిశల నుండి ఆ 4 వాయువులను ఏలాము మీదికి రప్పించి 4 దిక్కుల నుండి 4 రకాల వాయువుల్ని ఏలాము మీదకు రప్పించి 4 దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టుదును. వారిని నేను చెదరగొడతా. హల్లెలూయా, ఆమేన్. గట్టిగా. ఏలాము యొక్క ముఖ్య ఆధారమైన వింటిని ఏంది అంటే, వింటి అంటే ఆయుధం. ఏంటి సార్, వింటి అంటే ఆయుధమేనా? ఏంది ఆయుధమేనా? హల్లెలూయా. ముఖ్య ఆధారమైనటువంటి వింటిని నేను విరగొట్టేస్తా. వాళ్ళ యొక్క ముఖ్యమైన వింటి ఆయుధం ఏంది అంటే న్యూక్లియర్ వెపన్స్, అణుబాంబులు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు వాళ్ళు తయారు చేస్తున్నారు అంటే ఇజ్రాయెల్ దేశం మీద అటాక్ చేయడానికి. అందుకే దేవుడు, వాళ్ళేమో ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయడానికి వాళ్ళు తయారు చేస్తుంటే, దేవుడు ఇజ్రాయెల్ను కాపాడటానికి ఏలామును గురించి ప్రవచిస్తున్నాడు ప్రవక్త ద్వారా. ఏమని ప్రవచిస్తున్నారు? వాళ్ళకు ముఖ్య ఆధారమైన వింటిని, ఆ న్యూక్లియర్ సైట్ని నేను ఏం చేస్తాను? పగలగొట్టేస్తాను నేను. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారంటే అది దేవుడే చేస్తున్నాడు. ఆమేన్. ముఖ్య ఆధారమైన వింటిని నేను విరుచుచున్నాను. 4 దిక్కుల నుండి వాయువులను పంపించి. వాయువులు అంటే ఏంటండి? దూతలేనా? అందరూ వింటున్నారా? వింటి అంటే ఆయుధాలు అయితే, ఇక్కడ వాయువులు అంటే దూతలు. హల్లెలూయా. దూతలను పంపించి ఏం చేశాడంట? అక్కడ వింటిని విరిచినప్పుడు, ఏలాము మీదకి అది వచ్చినప్పుడు 4 దిక్కులకు, అంటే 4 వాయువులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే 4 దిక్కుల నుంచి వచ్చాయి. భూమి యొక్క ఎన్ని దిక్కులు భూమికే? 4ఏనా? ఈ 4 దిక్కుల నుండి వాయువులు వచ్చినట్లుగా ఇక్కడ ఏలాము మీదకి ఆ వింటిని విరిచినప్పుడు ఆ 4 దిక్కుల నుండి వచ్చి ఏ వాయువులు అయితే వచ్చాయో అదే 4 మార్గాల్లో ఏలాము ప్రజలను నేను చెదరగొడతా. వాళ్ళు ఎవరిని చెదరగొట్టాలనుకుంటున్నారు? అందరు చెప్పండి ఆమేన్. ఆమేనేనా? వాళ్ళేమో ఇజ్రాయెల్ ప్రజల్ని నాశనం చేసి వాళ్ళని ఆ భూభాగాన్ని కాలు చేపించి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టాలని వాళ్ళు అనుకుంటుంటే, దేవుడు అంటున్నాడు ఇక్కడ, నేను ఎవరైతే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా లేస్తున్నారో వాళ్ళని నేను నాశనం చేసి చెదరగొడతా. హల్లెలూయా. ఇంకా చెదిరిపోలా. ఇరాన్ దేశం చెదిరిపోయిందా? చెప్పండి సార్. ఇరాన్ దేశం చెదిరిపోయిందా? చెదిరిపోలా. మొన్న న్యూక్లియర్ సైట్ని పేల్చాడు అంతే. రేడియోస్ బాగా వచ్చింది కానీ జనాలు చెదిరిపోలా. కానీ ఖచ్చితంగా అది జరుగుతుంది. అందరూ వింటున్నారా? ఖచ్చితంగా వాడేం 400 కేజీలు యూరేనియం అట దాచుకున్నాడట. రాత్రికి రాత్రే. అందరూ వింటున్నారా? 400 యూరేనియం ఏంది? న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే 400 కేజీల యూరేనియంని శుద్ధి చేసింది. ఎక్కడ ఉంటుంది యూరేనియం? భూమి లోపల. దాన్ని సెంట్రిఫ్యూజ్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే క్లీన్ చేసి బంగారాన్ని భూమిలో నుంచి తీసి అలా క్లీన్ చేసి ఒరిజినల్ బంగారాన్ని బయటికి తీస్తారో అట్లాగా ప్రతి ఒక్క లోహాన్ని భూమిలో నుంచి తీసేటప్పుడు దాన్ని ఏంటంటే సెంట్రిఫ్యూజ్ చేయాలా, శుద్ధీకరించాలా. హల్లెలూయా. ఒరిజినల్గా దొరికిన యూరేనియం 400 కేజీలు వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఇరాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయించినప్పుడు 400 కేజీలు యూరేనియం కనబడకుండా దాచిపెట్టేశారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటాడు? ముఖ్యమైన వింటిని నేను విరుచుచున్నాను.
నలుదిక్కుల నుండి వాయువులు ఎలా వచ్చాయో అలే 4 మార్గములలో ఆ ఏలాము ప్రజలు చెదిరిపోయేటట్టు నేను చేస్తాను. అంటే మళ్ళీ ఖచ్చితంగా దేవుడు చెదరగొట్టాలంటే ఆడ ఖచ్చితంగా అది జరగాల. అంత అర్థమవుతుందా? ఆ దేశం మీదకి మరలా దేవుడు అటాక్ చేయించాల. హల్లెలూయా. చదువు బ్రదర్, చదవండి 37. వెలివేయబడిన ఏలాము వారు ఎక్కడండి, ఎక్కడ చదువుతున్నారు? 37 చదవండి పర్వాలేదు. వెలివేయబడిన ఏలాము వారు ఎవరైతే చెదిరిపోయారో ఏలాము వారు, వెలివేయబడిన ఏలాము వారు ప్రవేశించని దేశమే ఉండదు. మరియు హల్లెలూయా. అంటే 4 దిక్కులు అన్నాడు కానీ ప్రపంచమంతా చెదిరిపోతారని దేవుడు అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రవేశించని దేశమే ఉండదు. మరియు వారి శత్రువుల ఎదుటను, వారి శత్రువులు ఎవరు? ఏలాము యొక్క శత్రువులు ఎవరు? ఇజ్రాయెల్ దేశమే. వింటున్నారా? వారి శత్రువుల ఎదుట వారి ప్రాణము తీయజూచు వారి ఎదుటను, వారి ప్రాణము తీయజూచు వారి ఎదుటను ఏలామును భయపడజేయుదును. ఏలాము భయపడేటట్టు దేవుడు చేస్తాడు. అంటే ఇజ్రాయెల్ దేశాన్ని చూస్తే ఏలాము ఏమైపోయిందట? ఇరాన్ దేశం ఏమిట? భయపడిపోయేటట్లుగా దేవుడు చేస్తానంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వారి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులను చూస్తేనే ఇరాన్ దేశం భయపడేటట్లుగా. ఎంత పెద్ద దేశం తెలుసు ఇరాన్ దేశం? చూసారా మ్యాప్లో? దాదాపు అమెరికా అంత ఉంటుంది. హల్లెలూయా. దాదాపు అమెరికా అంత ఉంటుంది. గొల్లాస లాగుంటాడు వాడు. ఇజ్రాయెల్ ఎంత ఉంటుంది తెలుసా? చాలా చిన్నోడు. అందరూ వింటున్నారా? ఆ రోజు దావీదుని చూసే గొలియాతుకి ఎలా పోయిందో, ఈరోజు ఇజ్రాయెల్ చూస్తే ఇరాన్కి అలా అయిపోద్ది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? చదువు బ్రదర్. నా కోపాగ్ని చేత కీడును వారి మీదికి నేను రప్పించుదును. ఎవరి మీదికి? ఏలాము మీదికి నేను కీడును రప్పించదను. వారిని నిర్మూలం చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను. నేను కత్తిని పంపించేస్తాను. అంటే ఆయుధాన్ని పంపిస్తున్నాడు ఆయన. ఆమేన్. వారికి కీడు పంపిస్తున్నాడు. ఏమంట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంట నేను ఖడ్గాన్ని, అంటే ఆయుధాలను పంపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చూస్తాం మీరు చూడ యూట్యూబ్లో కానీ వేరే వాటిలో కానీ చూస్తే ఇజ్రాయెల్ దేశం మీదకి ఒక వెపన్ వచ్చి ఐరన్ డోమ్ దాన్ని కొన్ని క్షణాల్లో తాకలేకుండా టెల్ అబీబ్ పట్టణం మీద, రాజధాని మీద, ఓల్డ్ సిటీ మీద పడినప్పుడు అందరూ ఇరాన్ పవర్ అంట. ఇజ్రాయెల్ పవర్ ఇంకా తెలియలేవాలి. ఇజ్రాయెల్ పక్షమున దేవుడు ఉన్నవాడు కునుకుడు నిద్రపోవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ యొక్క దేవుడు ఇజ్రాయెల్ పక్షాన ఈరోజు ఉన్నాడు ఆయన. ఎన్ని దేవుని యొక్క ప్రవచనాలు ఉన్నాయి. చెప్పబడిన మాట ఏది నిర్ధకము కానేరదు. దీనిలో ఒక సున్నైనను పుల్లైనను ఎన్నటికీ తప్పిపోదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి 38వ వచనం. ఇలా జరిగిన తర్వాత ఏం చేశాడంటే దేవుడు వాళ్ళందరి మీద కీడు రప్పించి వాళ్ళందరూ కూడా చెదిరిపోయేటట్లుగా, ఇరాన్ దేశం చెదిరిపోయేటట్లుగా దేవుడు చేసి అక్కడ చేసినప్పుడు 38వ వచనం అంటున్నాడు. తర్వాత జరగబోయే విషయాల గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నేను నాశనము చేయుదును. హల్లెలూయా. ఇంకా చివరి మాట 39. అయితే కాలాంతమున. ఏందంట? కాలాంతం అంటే ముగింపు, ఎండింగ్లో. అంతేనా? ఎప్పుడు? కాలం అంటే కాలం యొక్క ముగింపులో. కాలాంతమున చెరపట్టబడిన ఎవరైతే చెదిరిపోయారో, చెరపట్టబడి ఉన్నారో,
ఏలాము వారిని ఉండి నేను మరలా రప్పించేదను. వాళ్ళు ఎక్కడైతే ప్రపంచ దేశాలకు చెదిరిపోయారో వాళ్ళందరినీ కూడా దేవుడు మరలా ఏం చేస్తాడట? రప్పించేదను. మరలా రప్పించేదను. ఏలాము దేశమునికి ఇరాను దేశానికి రప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 2 కార్యాలు జరగాల. అందరూ వింటున్నారా? మొదటిది ఇరాన్ దేశము చెదిరిపోవాలి. మరలా చెదిరిపోయిన వాళ్ళు మరలా వాళ్ళ యొక్క దేశంలోకి, అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవుడు నిర్ణయించాడు. కానీ ఇజ్రాయెల్ కొరకు దేవుడు నిర్ణయించింది 2000 సంవత్సరాలు. మొదటి 100 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ చెదిరిపోయారు. మరలా 2000 సంవత్సరాల యొక్క ముగింపులో 1900 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు ప్రవచనాల ప్రకారం మరలా సమకూర్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? అంటే చెదిరిపోయేటట్టు చేసిన వాడు ఆయనే, సమకూర్చబడేటట్టు చేసిన వాడు కూడా. ఇప్పుడు ఇది ఎలామును కూడా చెదిరిపోయేటట్టు చేయబోయేది కూడా ఆయనే. ఇజ్రాయెల్ని ఎలా సమకూర్చాడో అలాగనే వాళ్ళని కూడా సమకూర్చబోయేది కూడా ఆయన. ఆమేన్, హల్లెలూయా. అలా వచ్చినప్పుడు దేవుడు నా యొక్క సింహాసమును ఏలాములో స్థాపిస్తాను. అందుకు అర్థమవుతుందా? నా సింహాసమును స్థాపిస్తానంటే అనేక మంది అక్కడ క్రైస్తవులుగా మారబోతున్నారు. అనిల దగ్గర అది ఒక ఇస్లామిక్ కంట్రీ, అవునండి. ఒక ఇస్లామిక్ కంట్రీలో అనేక మంది క్రీస్తుని అంగీకరించి దేవునికి తన యొక్క హృదయములో స్థానాన్ని ఇచ్చి క్రీస్తును అంగీకరించబోతున్నారు. దేవుని యొక్క సింహాసనం వారిలో స్థాపించబడబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందరు వింటున్నారా? అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీ అందరికి బాగా అర్థం కావాలా? ఏలాము ఇజ్రాయెల్ నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. ఇజ్రాయెల్ పక్షం ఉన్న దేవుడు ఏలామును నాశనం చేసి చెదరగొట్టాడు. చెదిరిపోయిన వాళ్ళు మరలా దేవుడే సమకూర్చాడు. వాళ్ళని దేవుడు క్రైస్తవులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. క్రైస్తవులుగా మార్చిన తర్వాత దేవుడు వాళ్ళకి మారు మనసు ఇచ్చిన తర్వాత కొన్ని దినముల తర్వాత ఏమవుతుందంటే మరలా సైతానంగా అది ఎవరి ద్వారా జరుగుతుందంటే సాతానుడి ద్వారా జరుగుతుంది. అది మీరు గుర్తించాలా. మనుషుల ద్వారా కాదు, సాతానుడు వాళ్ళని ప్రేరేపించడం ద్వారా అవన్నీ ఇజ్రాయెల్ మీదకి వాళ్ళు వస్తున్నారు. అంతే కదా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వచ్చే సమయానికి సాతానుకి అనేది కూడా మారు మనసు రాదు కదండి. సాతానికి మారు మనసు వస్తుందా? చెప్పండి. సాతానుడికి మారు మనసు వస్తే మన సహోదరుడు అవుతాడు. మారు మనసు వచ్చినోడు సహోదరుడేనా? సహోదరుడు, సహోదరి. హల్లెలూయా. మారు మనసు లేనివాడు సహోదరుడు ఎలా అవుతాడు? సైతానికి మారు మనసు లేదు కదా. అప్పుడు వాడు ఏం చేశాడంటే, ఆ దేశంలో నుండి దేవుడి నామం కొరకు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్న 3వ ప్రపంచ యుద్ధానికి మరలా వాళ్ళందరినీ కూడా వాడు ఇస్లామిక్, అరబిక్, ఇజ్రాయెల్ యొక్క యుద్ధములో మరలా వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక మాట మాట్లాడుతుండే, చదవండి, గమనించండి. మీతో కూడిన పారసీక దేశపు వారిని, మీతో కూడిన పారసిక దేశపు వారిని, కూషీలను. ఎవరెవరు పారసిక దేశం ఎవరంటండి? అయ్యో, ఈ పారసిక దేశం అంటే ఎవరు? ఇరానేనా? హల్లెలూయా. పారసిక దేశం యెహెజ్కేలులో 38లో 3వ ప్రపంచ యుద్ధం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే 38:5లో మీతో కూడా పారదేశిక దేశపు వారిని, కూషీలను, కూతు వారిని అందరినీ డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారందరినీ, డాళ్లను, శిరస్రావము, డాలు పట్టుకునే వాళ్ళని, శిరస్రావం అంటే ఆ యొక్క యుద్ధానికి వెళ్లే ముందు వేసుకునే వారిని, వారందరినీ నేను బయలుదేరజేసేదను. వాళ్ళందరినీ నేను బయలుదేరజేసేదను. ఆమేన్, హల్లెలూయా.
ఇది మూడవ ప్రపంచ యుద్ధంలో ఈ అరబ్ కంట్రీస్ అన్ని ఏది ప్రకటన 17వ అధ్యాయములో 18వ అధ్యాయములో చెప్పినట్లుగా హల్లెలూయా. ఇంకా యెహెజ్కేలు గ్రంథములో చెప్పినట్లుగా అన్ని కంట్రీస్ని 10 మంది రాజులను వాడు పోగేసుకొని ఇరాన్ వాడు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తాడు. ఆమె చూడండి 38, 21, 22 అదే అధ్యాయం. ఆ పర్వతములన్నిటిలో ఆ దేవుడు అంటున్నాడు, నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించేదను, అతని మీదికి నేను ఖడ్గమును రప్పించేదను, ప్రతివాని ఖడ్గము వాని సహోదరుడి మీద పడును, వాని సహోదరుడి మీద పడును. ఇదే ప్రభువుకు యెహోవాకు హల్లెలూయా. తెగులు పంపి ఏం చేస్తాడంటే దేవుడు తెగులును పంపి రోగాన్ని పంపించి హత్య కలుగు చేసి హత్య కలుగు చేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములు అనేకుల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్ని గంధకములను ఏంటిది అగ్ని గంధకములను కురిపిస్తాడట దేవుడు. అగ్ని ఎక్కడి నుంచి కురిపిస్తాడు? అగ్ని గంధకాలు ఎక్కడి నుంచి కురిపిస్తాడు? పైనుంచి. ఏ పైనుంచి? ఆకాశం నుండి, ఇజ్రాయెల్ నుంచి వస్తాయి. హల్లెలూయా. రోగాన్ని పంపిస్తాడు దేవుడు, వడగండ్లను పంపిస్తాడు దేవుడు, హత్యలు చేయిస్తాడు దేవుడు. అనేక మంది అక్కడ వచ్చి మీరు చూడండి, గోగు మాగోగు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ వాళ్ళతో పాటు ఈ దేశాలన్నీ అనేక రకాల ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నారు. చదివారు కదా ఇందాక 22వ వచనంలో ఏమండి? హల్లెలూయా. 22 మళ్ళీ చదవండి. 38, 22 తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనములనేకముల మీదను, చూడండి, అతనితో కూడిన అనేక జనముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను హల్లెలూయా అగ్ని గంధకములను కురిపించి ప్రైజ్ ది లార్డ్ నేను అతనితో గొడవాడతాడు. దేవుడే వాళ్ళ పక్షాలను గొడవాడతాడు. ఇజ్రాయెల్ పక్షమున హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అదే చూడు 3:4 నుంచి 20 దాకా చదువు బ్రదర్. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది? రై సరిగ్గా కూర్చోరా బాయ్. ఏం నిద్రపోతున్నావు నువ్వు? స్కూల్కి పోతే కూడా ఇట్లా నిద్రపోతావా నువ్వు? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదవండి అయ్యా. 39, 17 నుంచి 20 దాకా చదువు. దేశమును సంచరించి 39 కదండి. 39, 17 17 నరపుత్రుడా, అందరూ బాగా జాగ్రత్త గమనించండి. ఏమంటాడు దేవుడు? నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా సకల జాతుల పక్షులకును భూములములకు అన్నిటికీ ఈ సమాచారం తెలియజేయము. భూ జంతువుల మృగములన్నిటికీ ఈ సమాచారాన్ని తెలియజేయి. హర్మిగుద్దోని యుద్ధంలో జరగబోయే సమాచారాన్ని భూ జంతువులకి తెలియజేయి. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కల నుండి జంతువులారా, పక్షులారా కూడి రండి. ఇజ్రాయేలీయుల పర్వతముల మీద ఒక గొప్ప బలి జరుగును. ఎక్కడ జరిగిద్దంట బలి? ఇజ్రాయేల్ పర్వతముల మీద గొప్ప బలి జరుగును. మీరు మాంసాన్ని, మనుషుల యొక్క మాంసాన్ని తింటారు, రక్తము త్రాగుదురు, వారి యొక్క రక్తాన్ని తాగుతారు. బలాఢ్యులైన వాళ్ళందరూ యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధములో వాళ్ళ యొక్క మాంసము తిందురు, వాళ్ళ మాంసాన్ని మీరు తింటారు. భూపతుల రక్తమును, భూపతులు అంటే ఎవరంటే? రాజులు. వింటున్నారా? భూపతులు అంటే ఎవరు? రాజుల యొక్క
రక్తమును భాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు గొర్రె పిల్లల యొక్కయు ప్రైజ్ ది లార్డ్ మేకల యొక్కయు కోడిల యొక్కయు రక్తము త్రాగుదురు. నేను మీ కొరకు బలి వధింపబోచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరు కడుపార క్రొవ్వు తిందురు. మీరు కడుపార జంతువులారా కొవ్వు తింటారు. మీరు మత్తు కలుగునంతగా మీకు ఎట దొరుకుద్దంట ఆ తిండి. మత్తు కలుగునంతగా వాళ్ళు తింటా ఉండే కొద్దీ మత్తు వచ్చేసింది. ఎవరికి? జంతువులకి, భూపక్షులకి, క్షమించండి ఆకాశ పక్షులకి, భూజంతువులకి మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు. హల్లెలూయా. రక్తము తాగుతా ఉంటే వాళ్ళకి మత్తు వస్తుందట. కొవ్వు తింటా ఉంటే మత్తు వస్తుందట. ఎవరికి? జంతువులకి. దేవునికి స్తోత్రం. వాళ్ళు తినేది ఎవరు రక్తం తింటారు? మనుషులు, భూరాజులు. వింటున్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు గట్టిగా. భూరాజులు, అధిపతులు, అనేక మంది బలాఢ్యులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ పర్వతం మీద హతమైపోతారు ఇజ్రాయెల్ చేసే యుద్ధంలో. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. చదవండి బ్రదర్. అయిపోయిందా? నేను ఏర్పరిచిన 20 వచ్చిన మరికండి. నేను ఏర్పరిచిన పంక్తిని కూర్చుండి. పంక్తి అంటే విందు భోజనం. పంక్తి అంటే విందు భోజనం. దేవుడు ఏర్పాటు చేసిన విందు భోజనం. కూర్చుండి గుర్రములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్తులను హల్లెలూయా మీరు కడుపారా భక్షిస్తారంటే తింటారు. ఇదే ప్రభువు హల్లెలూయా. అందరు వింటున్నారా? మూడో ప్రపంచ యుద్ధం, అరబిక్ ఇస్లామిక్ కంట్రీస్, రష్యా, ఇంకేదైతే ఉన్నాయో ఆ ప్రకటన 10లో, క్షమించండి ఆ 17లో, ఆ 18లో, ఆ అరబిక్ కంట్రీస్తో అన్నీ కూడా కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధం వచ్చినప్పుడు ఆడ జరగబోయే మూడో ప్రపంచ యుద్ధం యొక్క సంఘటన గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విందును భూజంతువులకి, ఆకాశ పక్షులకు దేవుడు ఏర్పాటు చేస్తారు. ఇదే సంఘటన గురించి ఇంకో సంఘటన దగ్గర కూడా మాట్లాడి. ఎక్కడ? ప్రకటన 19. ప్రకటన చదువు దాన్ని కూడా చదివితే మీకు బాగా అర్థమైంది. 17 నుంచి 21 దాకా. 17, 19 అధ్యాయము 17, 18 చదవండి. తర్వాత 21 చదవండి. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉండుట చూచితిని. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, ఆ దూత ఏమంటున్నాడు? గొప్ప శబ్దముతో ఆర్భాటించి, రండి రాజుల మాంసమును. ఎవరు మాంసం? భూరాజులేనా అక్కడ కూడా? అందరు వింటున్నారా? హల్లెలూయా. భూరాజులేనా? ఇక్కడ రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠులైన బలాఢ్యులైన వారి మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును. హల్లెలూయా. స్వతంత్రులేమి, దాసులేమి, కొద్దివారేమి, గొప్పవారేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని. అక్కడ కూడా దేవుడు పంక్తి అన్నాడు, ఇక్కడ విందు అన్నాడు. హల్లెలూయా. కూడి రండని ఆకాశ మధ్యమందు. అక్కడికి కూడా ఎవరిని పిలిచాడండి? ఆకాశంలో పక్షుల్ని, భూ జంతువులు, మృగాలను పిలిచాడు అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో. ఆమేన్. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు ఏంటి? ఆకాశ మధ్యములో ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. 21 వచ్చిన చదవండి. అట్లా కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి వచ్చిన గుర్రం మీద కూర్చున్నాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. 19:1లోనే ఏమండి? తెల్లని గుర్రమును ఎక్కి, అవునా చెప్పండి? 19:1లో గుర్రము మీద తెల్లని వస్త్రములు ధరించి, క్షమించండి చదువు బ్రదర్ ఒక మాట. ప్రకటన 19 అదేనా? అదే కదండి. ఎందుకు అలా ఇదవుతున్నా? చదవండి. మరియు ఎన్నో వచ్చిన 11. 19:11 చదవండి. మరియు
పరలోకం తెరవబడినట చూచితిని. పరలోకము తెరువ ఉండుట నేను చూచి తిని. అప్పుడు ఇదిగో ఆ తెల్లని గుర్రం ఒకటి కనబడెను. అవును, దాని మీద కూర్చుని తెల్లని ఉన్నవాడు- గుర్రం అంటే అధికారం. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును. దాని మీద కూర్చున్నవాడు ఎవరు? నమ్మకమైన అందరు వాడును. చెప్పాలా? అందరు చెప్పండి. నమ్మకమైన మన వాడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాళ్ళట? నమ్మకమైన వాడు, సత్యవంతుడును సత్యవంతుడు అను నామం గలవాడు. అవును. ఆయన నీతిని బట్టి ఆ విమర్శ చేయొచ్చు. విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. యుద్ధము జరిగించుచున్నాడు. ఆ శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ప్రైజ్ ది లార్డ్. ఆయన శిరస్సు మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయి? అనేక కిరీటాలు ఉన్నాయి. అనేక కిరీటాలు. ఆ కిరీటాలు ఎవరు పెట్టారంటే ఆయన వధువు పెట్టింది. హల్లెలూయా. ఆ కిరీటాలు ఎవరో కాదు కానీ ఆయన వధువు అయి ఉన్నది. అర్థమవుతుందా? బైబిల్లో సామెతలో ఒక మాట ఉంటుంది, బుద్ధి గల భార్య ఆయన పెనిమిటికి కిరీటం. ఇప్పుడు పెనిమిటి తల మీద ఏముంది? కిరీటాలు ఉన్నాయి. అంటే ఆయన వధువు ఎక్కడుంది? ఆయన లోపల ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 21 సహస్రాధిపతులు అని చెప్తూ 21 ఏమంటున్నాడు? 19:21 కడమవారు గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి, అంటే మిగిలిపోయిన వాళ్ళు కడమ వాళ్ళు అంటే గుర్రము మీద కూర్చున్న వాని నోటి నుండి, గుర్రం మీద కూర్చున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన ఖడ్గము చేత, వచ్చిన ఖడ్గము. నోటి నుంచి ఖడ్గం వస్తుందా? చెప్పండి. నోట్ల నుంచి ఖడ్గం వస్తుందా? చెప్పండి. కీర్తనలు అంటాడు, వారి నోరు పదునైన ఖడ్గము, కత్తిపోటు వంటి మాటలు కలవారు కలరు. ఇప్పుడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోట్లో నుంచి ఏమొస్తా ఉందట? ఖడ్గం వస్తూ ఉందంటే ఖడ్గము వాక్యము ఎల్లప్పుడూ రెండంచుల ఖడ్గమై ఉన్నది. ఆమేన్. ఈ రెండంచుల ఖడ్గముగా వాక్యముగా, వాక్కు బయలుపరచబడిన వాక్యము, వాక్యమైనబడిది స్పోకన్ వర్డ్ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నోటి ద్వారా వస్తూ ఉంది. పలుకుబడిన మాట వచ్చినప్పుడు ఆ మాట ద్వారా ఏమైపోతున్నారంట? వాళ్ళందరూ వధించబడ్డారు ఆ వాక్యము ద్వారా. వారి మాంసమును పక్షులన్నీ కడుపార తినెను. వారి మాంసాన్ని పక్షులన్నీ కడుపారా తినెను. అందరు గట్టిగా ఆమెను చెప్పా. మీ అందరికి అర్థమవుతుందా? అందరు వింటున్నారా? వెనక కూర్చున్న వాళ్ళందరమ్మా అందరు వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ సిచ్యువేషన్, ఈ సంఘటన అంతా కూడా ఇరాను మిగతా కంట్రీస్ అన్నిటితో కూడా ఏకమై ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడు జరగబోయే హర్మిగద్దోని యుద్ధం గురించి అక్కడ మాట్లాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు అందరూ కూడా గమనించండి. అక్కడ భౌతికంగా కాకుండా ఆత్మీయంగా ఈ దినమున అన్ని జనుల్లో ఈ విధంగా దేవుడు తన యొక్క హృదయం మీద సింహాసనంని క్రైస్తవుల్లో ఎలా స్థాపిస్తున్నాడో, అలాగే ఇరాన్ దేశంలో కొంతమంది క్రైస్తవులు ఎలాములో దేవుడు ఏర్పరచుకొని అక్కడ వాళ్ళతో వ్యవహరించిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు అసలైన సింహాసనాన్ని యెరూషలేములో దేవుడు స్థాపిస్తాడు. దేవుడు అసలైన సింహాసనాన్ని యెరూషలేములో దేవుడు స్థాపిస్తాడు. దాని గురించే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. చదవండి, నేను ముందు కొనసాగుతాను. 3వ అధ్యాయం 17వ వచనం. 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఈ బైబిల్ లేదా? ఈ బైబిల్ లేదా? ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని, ఆ కాలమున యెహోవా సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ, ఎక్కడ జనములన్నీ అంటే అన్ని దేశాల్లో ఉన్న జనాలందరూ ఎవరైతే క్రైస్తవులుగా
క్రీస్తు నామమును ధరించి క్రైస్తవులుగా మారుతున్నారు, పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందుకుంటున్నారు, పొందుకొని క్రీస్తులో ఎవరైతే ముద్రించబడుతున్నారో ఆ కాలమున యెరూషలేమునకు దేవుని సింహాసనం అని పేరు పెట్టబడినప్పుడు ఆ కాలమున ప్రజలందరూ చదవండియా తమ దుష్ట మనసులో పుట్టు ఏంటి తన మనుషు యొక్క హృదయం. ఇప్పుడు మనసు ఎలా ఉంది మనుషులందరికీ? దుష్ట మనస్సు లో పుట్టు ఆ మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. యెరూషలేములోనికి అందరి ప్రజలు దేవుని యొక్క నామమును ధరించిన వారందరూ గుంపులు గుంపులుగా యెరూషలేమునకు వస్తారు. అక్కడ దేవుని యొక్క సింహాసనము స్థాపించి, అది 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఈరోజు ఇరాను ఇజ్రాయిల్ పైన దాడి చేయడానికి గల కారణం ఏమిటి చెప్పండి. నేను ఒక చిన్న ఇది చెప్పి ముగిస్తా, అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థం కావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరికీ మూల పురుషుడు ఎవరయ్యా? ప్యాట్రియాక్ అబ్రామ్ మూల పురుషుడైనా చెప్పండి. మూల పురుషుడైనా అబ్రహాం. అబ్రహాం అంటే రాయలే, అబ్రాం గుర్తొచ్చాడు దీనికి. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. సూపర్, అబ్రహాము, అంతేనా? హల్లెలూయా. దీని గురించి నేను సాయంత్రం చెప్తా. ఇప్పుడు చూడండి, అబ్రహాము షారా ద్వారా ఎవరు వచ్చారు? ఇస్సాకు, అంతేనా? ఆమె. ఇప్పుడు ఇక్కడ ఇరాక్లో నుండి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, ఇరాక్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇష్మాయేలా. అబ్రామ్ వచ్చాడు. ఇరాక్ దేశంలో నుంచి వచ్చింది ఎవరు సార్? అబ్రామేనా? బబులో నుంచి వచ్చింది ఎవరు? అబ్రామే కదా. కానీ ఈయన దేవుడు పిలిస్తే ప్రత్యక్షత ద్వారా వచ్చాడు, అంతే కదా. కానీ ఈయన వస్తా ఇంకొక ఆయన తీసుకొచ్చాడు. ఎవరు? లోతు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము దగ్గర ఉన్నది వాగ్దానము, నిబంధన అంతా కూడా ప్రామిస్డ్ ల్యాండ్ ఎక్కడుందంటే దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాముకి ఇచ్చాడు. అందరూ వింటున్నారా? ఇది అబ్రహాము దగ్గర నుండి ఎవరికి వెళ్ళాలనుకున్నాడంటే అబ్రహాము వాగ్దాన కుమారుడైన ఇస్సాక్కి ఇవ్వాలనుకున్నాడు. ఆమె. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ద్వారా మాట్లాడి, అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకు దానికి ఇస్తే, ఇది ఈయనకి ఈగ ముందే ఇక్కడ ఇష్మాయేలు కూడా ఉన్నాడు. ముందు ఇష్మాయేలు కూడా ఉన్నాడు. ఈయనకి కొన్ని బహుమానాలు ఇచ్చి ఎలగొట్టేశాడు. అవునా? ఇప్పుడు ఈయనకు ఇంకొక భార్య కూడా ఉన్నది, ఆమె కెతురా. అవునా కదా? ఇక్కడ వీళ్ళలో కూడా కొంతమంది వచ్చారు, ఒక 5 రకాల తెగలు ఉన్నారు. బైబిల్లో నాకు పేరైతే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆమె. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ లోతు ద్వారా తన కుమార్తెల ద్వారా పుట్టిన వాళ్ళు ఎవరంటే ఈ ప్రత్యక్షత లేని ఆయన కదా. ఈయన ద్వారా ఎవరెవరు వచ్చినట్టు? మోయాబీలు వచ్చారు, సూపర్, అమ్మోనీలు వచ్చారు. వింటున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు ఇస్సాకు ద్వారా ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు, ఏషావేనా? ఏదోము, ఏషావు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయనే ఇజ్రాయిల్. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి కొడుదులమ్మ తర్వాత ఇస్సాకు నుంచి యాకోబుకి వచ్చింది. ఇప్పుడు ఈయన మీద ఎవరెవరికి కోపము?
ఈ భూమి కొరకు అబ్రహాం ఇచ్చిన భూభోగం కొరకు ఎవరెవరికి కోపమయ్యా అంటే ఇష్మాయేలు వాడి సంతానానికి మొత్తం కోపం. అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఇస్మాయేలు వాడి సంతానం అంతా కోపం. ఎవరికి? అబ్రహాము ల్యాండ్ ఈయనకి ఇచ్చాడు, మాకు ఇలేదు, ఏదో కొంచెం ఇచ్చి మమ్మల్ని అందరిని ఎల్లగొట్టాడు మా నాయన అని కోపం. నాయనేలే, పేరుకు నాయనే, కానీ వాగ్దానం నిబంధన అంతా కూడా దేవుడు ఏం చేశాడు? ఇసాక్ ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇసాకు నుంచి దేవుడు ఇసాక్ ఏం చేశాడు? ఏశావుకి ఇలా. ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. ఈయన ఏడిసినా కూడా ఇలేదు. ఎందుకు అంటే ఈయన 30 రూపాయలు చిక్కుడుకాయల కోసం అమ్మేసుకున్నాడు దాన్ని. ½ కిలో చిక్కుడుకాయలు 30 రూపాయలు. 30 రూపాయలకి యేసుప్రభును ఇంకొకటి అమ్మేసుకున్నాడు 30 వెండి నాణాలకి. అందరూ అర్థమవుతున్నదా? హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏదోమో ఈయనంటే ఈయనంటే కోపం, అంతే కదా? వీళ్ళందరికీ ఈయనంటే కోపం. వీళ్ళకి కూడా చివరికి మోయాబీలకి, అమ్మోనీలకి అందరికి కోపం. వీళ్ళందరూ పెద్ద పెద్ద దేశాలే, పెద్ద పెద్ద భూభాగాలే. వీడి భూభాగం వచ్చి ఎంత ఉంది ఆడ, మీరు మ్యాప్లో చూసుకో, సరిగ్గా కనపడడం కూడా కనపడుతుంది. వీడి చుట్టూ ఎవరున్నారు? మోయాబీలు ఉన్నారు, అమ్మోనీయులు ఉన్నారు, ఇష్మాయిల్ చుట్టూ ఏమున్నారు? ఎవరెవరు ఉన్నారు? ఖత్తర్ ఉంది, కువైట్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, ఈజిప్ట్ ఉంది, యెమెన్ ఉంది, జోర్దాన్ ఉంది, సిరియా ఉంది, లెబనాన్ ఉంది, పాలస్తీనా ఉంది, పక్కనే గాజా. వింటున్నారా? వీళ్ళకి పెద్ద పెద్దవి ఉన్నాయి. వీళ్ళందరూ ఈయన దేశించడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే, మొదటిది దేవుని యొక్క ఆశీర్వాదము, రెండవది ఆత్మ సంబంధి కనుక హల్లెలూయా, మూడవది దేవుడు వాగ్దాన భూమిని వీళ్ళకి ఇచ్చాడని. అందరు వింటున్నారా? వీళ్ళు చుట్టూ వీళ్ళకు ఉన్నాయి, దీనికన్నా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇది ఉండకూడదు ఇక్కడ అనే ద్వేషము, కోపము చోటి ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, పెద్దోళ్ళందరూ చిన్నోడిని అంటే అన్నదమ్ములందరూ యోసేపుని ఎలా ఇసాక్ అంటవేందా? మళ్ళీ యోసేపు అంటే ఇసాక్ అంటావు, నన్ను కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ తప్పు చెప్పిస్తావు యా సామె. హల్లెలూయా. ఈ ఇజ్రాయెల్ గురించి వాళ్ళకి బాధ. హల్లెలూయా. ఈరోజు నేనేం చెప్తానంటే, ప్రభు చిత్తమైన సాయంత్రం అసలు వీళ్ళందరూ వీడి మీదకి ఎందుకు ద్వేషం కలిగి ఉన్నారు, కారణం ఏందనేది ప్రభు చిత్తమైన సాయంత్రం చూద్దాం. చెప్పబడిన చిన్న వర్తమానం ప్రభు దీవించి ఆస్వాదించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. మొత్తం ఎవరంటే సహోదరులే, కానీ ఇజ్రాయెల్ అంటే ద్వేషం, అంతే కదా? వాళ్ళందరూ ఎవరు? మోయాబీలు వాళ్ళే, ఏదోమీలు వాళ్ళే, ఇష్మాయిలు వాళ్ళందరూ కూడా వాళ్ళే, పితురా కుమారులు వాళ్ళే, సహోదరుడే, కానీ ద్వేషం. ప్రభు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం.